ఒకప్పుడు పెద్ద అడవి పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు చందనవనం. ఆ గ్రామానికి వెనుక వైపు ఒక పాత విరిగిపోయిన కోట ఉండేది. ఆ కోట గురించి గ్రామస్తులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఆ కోటలో దెయ్యాలు ఉంటాయని, అవి రాత్రి బయటకు వస్తాయని, అందువల్ల ఎవరూ ఆ కోట దగ్గరకు వెళ్ళేవారు కాదు. ఒక చిన్న బాబు పేరు రాజు. రాజు చాలా ధైర్యవంతుడు. అతడు నిజం తెలుసుకోవాలనుకున్నాడు. ఒక రాత్రి ధైర్యంతో ఆ కోటకి వెళ్ళాడు. అక్కడకు వెళ్లి చూశాడు. ఆ కోట లోపల కొంచెం వెలుగు మెరిసింది. రాజు జాగ్రత్తగా లోపలికి వెళ్ళాడు. లోపల ఏమి చూశాడంటే అక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయి. కానీ అవి భయంకరంగా కాకుండా చిన్న, పొడవుగా తెల్లటి దుస్తులు వేసుకుని పెద్ద పెద్ద కన్నులతో చాలా మంచిగా నవ్వుతూ ఉన్నాయి. రాజును చూసి అవి ఆశ్చర్యపోయి అడిగాయి. ఎందుకు వచ్చావు బాబూ? రాజు నిజం చెప్పాడు. మీరు నిజంగా చెడు దెయ్యాలా కాదా అని చూడటానికి వచ్చాము. మేము చెడు దెయ్యాలము కాదు. మేము మంచి దెయ్యాలము. ఎవరైనా కష్టంలో ఉంటే మేము సహాయం చేస్తాం. కానీ మాకు భయపడి ఎవరు దగ్గరకు రారు. ఆ రోజు తర్వాత రాజు తన గ్రామస్తులకు చెప్పాడు, ఆ కోటలో మంచిగా ఉన్న దెయ్యాలు మనకు సహాయం చేస్తాయి అని. ఆ గ్రామంలో ఏవైనా సమస్యలు వస్తే పంటలు పండకపోవడం, చెరువులో నీరు లేకపోవడం వంటివి గ్రామస్తులు ఆ కోట దగ్గరకు వెళ్ళి ఆ మంచి దెయ్యాలకు సాయానికి ప్రార్థించేవారు. ఆశ్చర్యంగా ప్రతిసారి ఆ సమస్యలు తొందరగా తీరిపోయేవి. ఆ కోట ఇప్పుడు భయంకరమైన స్థలం కాకుండా గ్రామానికి రక్షణగా మారింది. మంచి దెయ్యాలు ఇప్పటికీ అక్కడే ఉంటూ ఆ గ్రామాన్ని కాపాడుతూనే ఉన్నాయి. నీతి: ప్రతి దెయ్యం చెడుగా ఉండకపోవచ్చు. మనం తెలుసుకోవాలంటే ధైర్యం, నమ్మకం కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.